భారత్లో ఫెర్టిలైజర్ల వాడకాన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా యూరియా, డై అమోనియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడకాన్ని తగ్గించడం లేదా పరిమితం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందుకు ముఖ్య కారణం ప్రస్తుతం దేశంలో రైతులు వాడుతున్న ఎరువులన్నీ దిగుమతి చేసుకుంటున్నవే. మన దేశంలో పొటాష్ నిల్వలు లేకపోవడంతో కెనడా, రష్యా, జార్డన్, ఇజ్రాయెల్, తుర్క్మెనిస్తాన్, బెలారస్ వంటి దేశాల నుంచి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను దిగుమతి చేసుకుంటున్నాం. ఇక యూరియా విషయానికి వస్తే మన దేశంలో తయారయ్యే దానితోనే 85% అవసరం తీరుతుంది. కానీ దానిని తయారు చేసేందుకు కావలసిన నేచురల్ గ్యాస్ ను ఖతర్, అమెరికా, యుఏఈ, అంగోలా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. డైఅమోనియం ఫాస్ఫేట్ తయారీకి కావలసిన పదార్థాలను కూడా ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. రాక్ ఫాస్ఫేట్ ను జార్డన్, మొరాకో, టోగో, ఈజిప్ట్, ఆస్ట్రేలియా నుంచి, సల్ఫర్ ను యుఏఈ, ఖతర్, ఒమన్ నుంచి, ఫాస్ఫరిక్ యాసిడ్ ను జార్డన్, మొరాకో, సెనిగల్, ట్యూనేషియా నుంచి, అమోనియాను సౌదీ అరేబియా, ఖతర్, ఒమర్, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ తగ్గడంతో దిగుమతులను తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయా ఫెర్టిలైజర్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉండడం కూడా దిగుమతులను పరిమితం చేయడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ఎంఓపిలో 46% నైట్రోజన్, 60% పొటాష్, డిఏపిలో 46% ఫాస్ఫరస్, 18% నైట్రోజన్ ఉంటాయి. మన దేశంలో పండించే పంటల్లో చాలా వాటికి ఈ స్థాయిలో న్యూట్రియంట్లు ఉన్న ఎరువులు అవసరం ఉండదు. కానీ ఫెర్టిలైజర్ల దిగుమతులపై పరిమితి విధిస్తే వాటికి ప్రత్యామ్నాయం కూడా చూపించాల్సి ఉంటుంది. డిఏపిను తయారు చేయాలంటే 20:20:0:13 ఫార్ములాను వాడితే సరిపోతుందని అగ్రికల్చర్ నిపుణుడు చెబుతున్నారు. 20% నైట్రోజన్, 20% ఫాస్ఫరస్, 13% సల్ఫర్ కలిపితే డిఏపిని తయారు చేయొచ్చు అంటున్నారు. ఆయిల్ సీడ్స్, కాటన్, ఉల్లి, పసిమిరప పంటలకు ఈ స్థాయిలో ఎరువులు వేస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఇలా ఎరువులన్నీ దేశీయంగా తయారు చేస్తే కస్టమ్స్ పన్ను చెల్లించి ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఉండదంటున్నారు. ఎరువుల వాడకంపై పరిమితి విధించడం ద్వారా ఎరువుల కొరత రాకుండా ఉండడంతో పాటు అటు కేంద్రానికి ఇటు రైతులకి డబ్బు ఆదా అవుతుందని చెప్తున్నారు.